సో ఎందుకని తక్కువ ఏజ్‌లోనే ఈ షోల్డర్ పెయిన్స్ అండ్ నెక్ పెయిన్స్ ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నాయి? ఇంకా ఏం రీజన్స్ అయి ఉండొచ్చు? See, shoulder pain ki most common reason is frozen shoulder, which is because of diabetics or uncontrolled thyroid. Usual ga old age lo avutundi, but young age patients lo main reason is rotator cuff injury. And again, కొన్నిసార్లు rotator cuff injury unte they ignore it. It's a vague pain. So sometimes they take tablets, sometimes physiotherapy cheste they ignore it. But once it become chronic, ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో చాలా మంది భయపడుతూ ఉంటారు సర్జరీ వరకు వెళ్ళడానికి. దానికి ఆల్టర్నేట్గా PRP అని తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వీళ్ళకి యూజ్ అవుతుంది? ఈ డయాగ్నోసిస్ కి కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది. ది డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఓకే, దట్స్ అ బెడ్ సైడ్ టెస్ట్. వెంటనే ఇది నా దగ్గర పేషెంట్ వస్తే వెంటనే వీ డూ ద స్కాన్, వీ ఐడెంటిఫై ఇది టేర్ ఉంది, టెండినోసిస్ ఉంది. టేర్ ఉంటే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద టేర్, వర్సా ఉందా లేదా, జాయింట్లో ఎంత డ్యామేజ్ ఉందా, మసిల్ ప్రాబ్లమ్ ఉందా, అన్నీ క్లారిటీలో తెలుస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే డెస్క్ జాబ్లు ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నాయి. కూర్చొని పనిచేసే జాబ్లే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల అండ్ ఆ కూర్చునే పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు కూడా ఎక్కువ మంది షోల్డర్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఈ షోల్డర్ పెయిన్స్కి రీజన్స్ ఏమై ఉంటాయి? సర్జరీ అనేది అసలు అవసరం లేకుండా ఈ షోల్డర్ పెయిన్స్ని తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయి? ఆ PRP తోటి ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. మ్యామ్, సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సాధారణంగా ఈ జాబ్స్ అనేది ఎక్కువగా చేయటం వల్ల అండ్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయటం వల్ల కూడా సో చాలా మంది కూడా షోల్డర్స్ అసలు లేపలేకపోతున్నాము, చాలా ఎక్కువ పెయిన్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకని తక్కువ ఏజ్‌లోనే ఈ షోల్డర్ పెయిన్స్ అండ్ నెక్ పెయిన్స్ ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నాయి? ఇంకా ఏం రీజన్స్ అయి ఉండొచ్చు? See, shoulder pain ki most common reason is frozen shoulder, which is because of diabetics or uncontrolled thyroid. యూజువల్గా ఓల్డ్ ఏజ్లో అవుతుంది, బట్ యంగ్ ఏజ్ పేషెంట్స్లో మెయిన్ రీజన్ ఈజ్ రొటేటర్ కఫ్ ఇంజరీ. సో రొటేటర్ కఫ్ ఒక 4 మసిల్స్కి ఒక కఫ్ లాగే షోల్డర్ జాయింట్కి సపోర్ట్ కోసం స్ట్రక్చర్ ఉంది. సో ఈ రొటేటర్ కఫ్ ఇంజరీ జిమ్ ఇంజరీ ఆర్ స్పోర్ట్స్లో ఆర్ ఎనీ యాక్సిడెంట్ తర్వాత చాలా కామన్గా ఉంది. ఓకే, సో రొటేటర్ కఫ్ ఇంజరీ వల్ల యంగ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ టూ మెనీ ఇన్ అవర్ క్లినిక్. యంగ్ పేషెంట్స్ స్పెషలీ 35-40 డ్రైవింగ్ ఎక్కువ చేస్తే ఆర్ డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటే ఆర్ దోస్ ఆర్ ఇంటూ జిమ్మింగ్ యాక్టివిటీస్ అ లాట్ ఆర్ స్పెషల్గా ఇది షటిల్ ప్లేస్. Okay, those who don't play professionally but weekends lo they go out and play. So such type of patients ki bhujalu noppi ki main reason is rotator cuff injury, very common. And again, కొన్నిసార్లు rotator cuff injury unte they ignore it. It's a vague pain. So sometimes they take tablets, sometimes physiotherapy cheste they ignore it. But once it become chronic and ఇప్పుడు స్ట్రెయిన్ ఉంటే ఓకే దే కెన్ మేనేజ్ విత్ టాబ్లెట్స్ అండ్ ఫిజియోథెరపీ, కానీ టేర్ ఉంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో కంటిన్యూస్గా పని చేస్తే ఫిజియోథెరపీ చేస్తే దే ట్రైంగ్ టు మేనేజ్ అండ్ దెన్ ఎక్కువ అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. సో దే నీడ్స్ టు కమ్ అండ్ ఇవాల్యుయేట్ ఇట్. చాలా మందికి ఇప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు లేదైనా సరే ఇక్కడ భుజం జారింది అని చెప్తూ ఉంటారు కదా, సో డిస్లొకేట్ అయింది అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, దాన్ని నార్మల్గా సెట్ చేసుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా కంప్లీట్గా ట్రీట్మెంట్ ఏమైనా దొరుకుతుందా దీనికి? సి డిస్లొకేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, కొన్ని పేషెంట్స్కి దే హ్యావ్ అ టెండెన్సీ ఆఫ్ డిస్లొకేషన్, మళ్ళీ డిస్లొకేట్ అవుతుంది. వి సీ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ అండ్ అదర్ ప్లేయర్స్లో డిస్లొకేషన్కి tendency undi because their labrum and their muscles or ligaments supporting the joint is not strong. Okay, so okasari dislocate ayin tarvata they learn how to relocate it. Okay, so that is different. Kani idi malli noppi unte that is majorly because of any ligament injury or in young patients, or in old age it's because of cartilage loss in the joint or because of frozen shoulder or because of any damage into the joint. సో ఈ రెండు కండిషన్స్ చాలా కామన్గా ఉంది, రొటేటర్ కఫ్ ఇంజరీ అండ్ జాయింట్ డ్యామేజ్. సో దానికి ఇవాల్యుయేట్ చేయాలి.
ఓకే. సో, ఇంకొంతమందిలో మనం చూస్తే నెక్ పెయిన్ బాగా ఎక్కువగా వస్తుండేటప్పుడు దాంతో పాటుగా కంప్లీట్‌గా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మొత్తం గూడా నాకు పెయిన్ మొత్తం స్ప్రెడ్ అవుతూ వస్తుందనంటారు. సో, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు? Yeah. See, like you mentioned, software, okay, they continuously work like this on system. Okay, and ఇప్పుడు phone ki habit చాలా ఎక్కువ ఉంది. Even in the household, everyone is seeing like this. తర్వాత పని చేసినప్పుడు posture, the way we sit, the chair is not comfortable. ఈ అన్ని they will put a lot of strain on your neck. Okay, తర్వాత head ki almost 2.5 to 3 kg weight head ki ఉంది. So if the neck spine is not in a proper place, disc బయటకి టెండెన్సీ చాలా ఎక్కువ ఉంది. అండ్ సమ్టైమ్స్ ద డిస్క్ పెయిన్ విల్ రేడియేట్ టు ద హ్యాండ్ అండ్ సమ్టైమ్స్ డిస్క్ పెయిన్ విల్ ఓన్లీ బీ ఇన్ ద షోల్డర్. సో షోల్డర్కి సో పేషెంట్ కంప్లైన్ ఆఫ్ షోల్డర్ పెయిన్ వీఆర్ ఇవాల్యుయేటింగ్ షోల్డర్, కానీ షోల్డర్ బాగానే ఉంది, స్టిల్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ పెయిన్. సో ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్ వల్ల కూడా షోల్డర్ పెయిన్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో some tests ఉన్నాయి, we do certain tests, then examination చేస్తాము, then if required ultrasound scan, if required MRI scan. సో ఇది ప్రోటోకాల్ ప్రకారం చేస్తాము. సో చాలా మంది వాళ్ళకి వాళ్ళే ఇలాంటి పెయిన్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఫిజియోథెరపీకి ఒక 3-4 సిట్టింగ్స్కి వెళ్తే సరిపోతుంది అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఓన్లీ ఫిజియోథెరపీ అనేది అసలు రిలీఫ్ ఇస్తుందా? ఎంతవరకు అది మాత్రమే పనిచేస్తుంది? యా, సో లైక్ ఐ సెడ్, ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఉంది బికాస్ ఫిజియోథెరపీ ఇస్ ఫర్ స్ట్రెంథనింగ్ ద మసల్. ఓకే, మసల్కి స్ట్రెంత్ అవ్వాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ కొంచెం టెండినోసిస్ ఉంటే ఆర్ జస్ట్ అక్యూట్ స్పాజమ్ ఉంటే ఫిజియోథెరపీ మంచిగా వర్క్ అవుతుంది. సమ్టైమ్స్ 4-5 సెషన్స్లో వర్క్ అవుతుంది. కానీ లైక్ ఐ సెడ్, లోపల టేర్ ఉంటే, కండరాలు కట్ అయిన తర్వాత ఆర్ గుజ్జు అరిగిన తర్వాత ఆర్ ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ఫిజియోథెరపీలో కరెక్షన్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఓకే, సో వితౌట్ ఎవాల్యుయేషన్ గోయింగ్ ఫర్ ఫిజియోథెరపీ క్యాన్ బి డేంజరస్. ఓకే, బికాజ్ లోపల ఏం జరుగుతుంది ఐడియా లేదు. ఓకే, పేషెంట్స్ విల్ గో విత్ పెయిన్, నొప్పి. సో సర్టన్ టెస్ట్లో కొన్ని ఐడియా ఉంటే ఫిజియో సెషన్ స్టార్ట్ చేస్తాం. బట్ లోపల డ్యామేజ్ ఎక్కువ ఉంటే అగైన్ ఇట్ కెన్ ప్రోగ్రెస్ ఫర్దర్. So if with 4-5 sessions of physiotherapy relief is not coming, then you need to evaluate. So ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ వచ్చినా సర్జరీ ఇస్ సర్జరీ, రైట్? సో సర్జరీ చేసుకున్న తర్వాత అది చాలా మందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, సో ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో చాలా మంది భయపడుతూ ఉంటారు సర్జరీ వరకు వెళ్ళడానికి. దానికి ఆల్టర్నేట్గా పిఆర్పి అని తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వీళ్ళకి యూజ్ అవుతుంది? సో ఏం చేస్తారు ఇందులో? ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? So the frozen shoulder, like I said, frozen shoulder or rotator cuff injury or any pain into the shoulder can be first clinically examination cheyali. Like I said, doctors will do certain tests. ఈ సర్టన్ టెస్ట్లోనే 90% డయాగ్నోసిస్ అవుతుంది. ఈ డయాగ్నోసిస్కి కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది, ది డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఓకే, దట్స్ అ బెడ్ సైడ్ టెస్ట్. వెంటనే ఇది నా దగ్గర పేషెంట్ వస్తే వెంటనే వీ డూ ద స్కాన్, వీ ఐడెంటిఫై ఇది టేర్ ఉంది, టెండినోసిస్ ఉంది, టేర్ ఉంటే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద టేర్, బర్సా ఉందా లేదా, జాయింట్లో ఎంత డ్యామేజ్ ఉందా, మసిల్ ప్రాబ్లమ్ ఉందా, అన్ని క్లారిటీలో తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఇది 10% ఆఫ్ ద టైమ్స్ ఇది అల్ట్రాసౌండ్లో క్లారిటీ లేకపోతే వీ సెండ్ ఫర్ ఎంఆర్ఐ. ఓకే, ఇది ఎంఆర్ఐ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత వీ హ్యావ్ 4-5 ఫైండింగ్స్. ఓకే, కానీ నొప్పికి రీజన్ ఒకటే కదా. సో ఇది ఎంఆర్ఐలో చాలా మంది పేషెంట్స్ నా దగ్గర ఎంఆర్ఐలో 4-5 ఫైండింగ్స్ ఉంది. సూపర్స్పైనటస్ టెండినోసిస్ ఆర్ టేర్ ఆర్ జాయింట్ ఎరగంది, లేబ్రమ్ టేర్ ఉంది, so many things. So we have to find out what is the reason for the pain and treat it. Okay, sometimes doctors will start treating the MRI finding. Okay, but MRI finding is not correlating with patient symptom, so they will not get result. The first important point is patient ki symptom and MRI or ultrasound scan finding ki we have to match. Okay, so that we do with certain tests. So ఇది చాలా important. Clinical examination of the patient చాలా important ఉంది. That is what we do best in our clinic. Okay, so we talk to the patient, understand the mechanism of injury. If a sports player unte during what time injury ayindi, or frozen shoulder patients like in diabetes and all, we identify what is the cause, root cause. Tarvata clinical examination, then test, and then we plan a protocol. So like I said, any treatment ki, whether it is my treatment, PRP or surgery or physiotherapy, daniki oka protocol undali, science undali. Just random ga PRP cheste 100% relief avutundi, surgery cheste 100% relief avutundi cheste, then only we get failed. So proper ga a patient ki what is the requirement, okay, dan prakaram protocol prepare chestamu.
సో నా దగ్గర 99% ఆఫ్ ద టైం పేషెంట్స్కి సర్జరీకి అవసరమే లేదు. Just non-surgical treatment, and PRP the wonderful treatment. PRP means it's a natural way. Growth factors unnai. This growth factors we are injecting. It's a non-surgical treatment. Injections are, and we are injecting under machine. ఇది అల్ట్రాసౌండ్లో చూస్తూ ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందో ఇంజెక్షన్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. పేషెంట్స్కి ప్రాబ్లం ఏం ఉండదు. హీ కెన్ గో బ్యాక్ హోమ్, హీ కెన్ డ్రైవ్ బ్యాక్, హీ కెన్ గో బ్యాక్ టు ఆఫీస్. వెంటనే రిజల్ట్ అవుతుంది. వెంటనే హీ కెన్ డూ ఆల్ హిస్ యాక్టివిటీస్ అండ్ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇట్స్ అ ప్రోటోకాల్. ఓకే, స్పోర్ట్స్ ప్లేయర్కి ప్రోటోకాల్ వేరే ఉంది, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి ప్రోటోకాల్ వేరే ఉంది, జనరల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వేరే ఉంది, హౌస్ వైఫ్స్కి ప్రోటోకాల్ వేరే ఉంది. సో దాని ప్రకారం వీ హ్యావ్ టు గివ్ దెమ్ ట్రీట్మెంట్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ 40-45 ఇయర్ ఫీమేల్కి షోల్డర్ నొప్పి ఉంటే ఐ టెల్ హర్, స్కానింగ్లో చూస్తాను ఎంత ప్రాబ్లం ఉందో, ట్రీట్మెంట్ చేస్తాము. ఎక్సర్సైజ్ కూడా వీ టెల్ దెమ్ అండ్ దే విల్ డూ. బట్ కుకింగ్ చేసినప్పుడు కుక్కర్ లిఫ్ట్ చేస్తారు కదా, కుక్కర్ ఇస్ అ డైలీ యాక్టివిటీ దట్ దే డూ. ఇది కుక్కర్కి వెయిట్ చాలా ఎక్కువ ఉంది, దట్ ఈస్ డామేజింగ్ యువర్ జాయింట్. సో వెన్ ఐ టెల్ దెమ్ దట్ అవాయిడ్ లిఫ్టింగ్ కుక్కర్ ఆర్ ఇప్పుడు హెవీ వెసల్ లిఫ్ట్ అవాయిడ్ చేయాలి. సో దే గెట్ అస్టానిష్డ్. ఇది నా పని డైలీ ఇదే కదా మేడం, హౌ కెన్ ఐ స్టాప్ ఇట్? బట్ దే హ్యావ్ టు డూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రతి పేషెంట్ కి డైలీ యాక్టివిటీస్ ప్రకారం అంటే అందరికీ కలిపి ఒకేలాగా ట్రీట్మెంట్ కాకుండా, సో వాళ్ళు ఏ పని చేస్తున్నారో దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి అసలు PRP తోటి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ప్రొసీజర్ అంతా ఎలా నడుస్తుంది, ఇవన్నీ విషయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.